ఒక పక్క మన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన ప్రతి మ్యాచ్ లో డకౌట్ అవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తుంటే, జింబాబ్వే ఓపెనింగ్ బ్యాటర్ బ్రియాన్ బెనెట్ మాత్రం ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా అవుట్ కాకుండా 2 హాఫ్ సెంచరీలు కూడా బాది హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. బెనెట్ వికెట్ ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా తీయలేకపోయాడు. ఇన్ఫినిట్ యావరేజ్ తో ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి టాప్ క్లాస్ టీమ్స్ పైన 2 హాఫ్ సెంచరీలు బాది ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా చరిత్ర సృష్టించాడు బెనెట్. ఫస్ట్ మ్యాచ్ లో ఒమన్ పై 48 రన్స్ తో జస్ట్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న బెనెట్ ఆస్ట్రేలియాపై 64 రన్స్, శ్రీలంకపై 63 రన్స్ తో 2 హాఫ్ సెంచరీలు బాది మొత్తంగా 175 రన్స్ తో ఇప్పటి వరకు అవుట్ కాని బ్యాటర్ గా టీ20 వరల్డ్ కప్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే సఫారీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కూడా ఇప్పటి వరకు టోర్నీలో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. కానీ మిల్లర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కాబట్టి చివర్లో బ్యాటింగ్ వచ్చి నాట్అవుట్ గా ఉండడంలో పెద్ద విచిత్రం ఏం కాదు. దానికి తోడు మిల్లర్ ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 3 మ్యాచ్ల్లో 39 హైయెస్ట్ స్కోర్ తో 83 రన్స్ మాత్రమే కొట్టాడు. సో మిల్లర్ కంటే బెనెటే గ్రేట్ అన్నమాట. మరి ఇప్పుడు సూపర్ 8 లో అయినా సరే బెనెట్ ని అవుట్ చేయగల సత్తా ఎవరైనా బౌలర్ కి ఉందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.